గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము పొడికూర ఎలా చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలోకి ఈ పొడికూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. సో ఈరోజు ఈ పొడికూరను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 2 కట్టల మెంతకూర, ఇక్కడ 2 సన్నగా తరిగినటువంటి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. చటాకు కందిబేళ తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఇక్కడ నేను ఒక గడ్డ ఎల్లిపాయలు తీసుకున్నాను. కారం మీ టేస్ట్కి తగినంత తీసుకున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినంత. 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. ఆ తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ కందిబాళ్ళని ఉడికిచ్చేకి పెట్టేసామన్నమాట. ఉడికించిన తర్వాత ఇక్కడ అంతా బురుగు వస్తుంది కదా, ఈ బురుగుని మనం తీసేయాలి. ఈ బురుగును తీసేయడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు అవన్నీ రావన్నమాట. అందుకే ఈ చేసేటప్పుడు ఈ బురుగుని అంతా తీసేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ఉన్న బురుగు మొత్తం తీసేసాం. ఇప్పుడు మెంతకూరని మేము సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, దీంట్లో కన్నా వేయచ్చు, లేకపోతే తర్వాత మనము ఆనియన్ని ఫ్రై చేస్తాం, అప్పుడైనా సరే వేసుకోవచ్చు. మీరు 2 ఆప్షన్ ఉంటుంది, మీరు దేంట్లో కంటే దాంట్లో వేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఈ ఉడికి బ్యాళ్ళలోనే వేసేస్తున్నాం అనమాట. సో ఉడికేదంతా అయిపోయిన తర్వాత బ్యాలు ఇలా ఉన్నప్పుడు, అంటే మనం ఇలా ప్రెస్ చేయగానే స్మాష్ అయిపోయేలా ఉన్నప్పుడు మనం ఇంకా దీని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా బొక్కలు ఉండే దాంట్లో మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఇందులో వాటర్ని మనం ఇక్కడ సపరేట్ చేయాలన్నమాట. సో వాటర్ని మనం సపరేట్ చేసుకుంటున్నాం. సపరేట్ చేసుకున్నాం. దీంట్లో బాగా నీళ్ళని కింద దిగే లోపల మనం తిరువాతికి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి దీని మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, టీ స్పూన్ అంతా. ఇవి బాగా చట్పట్ అంటున్నప్పుడు మనం ఎల్లిపాయలు వేసేసుకుందాం అన్నమాట. బాగిన తర్వాత కొంచెం స్టవ్ చేసిన తర్వాత మనం ఈ ఉల్లిపాయల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలన్నీ వేసేద్దాం. సో ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మూత వేసేసి కాసేపు దాకా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్లోకి చిటికడు ఉప్పు వేసామంటే బాగా మగ్గుతుందండి. చూసారు కదా, ఇప్పుడు చిటికడు ఉప్పు వేసాము. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసినటువంటి బ్యాళ్ళు, ఆ పప్పు, అది ఆకుకూర అంతా ఉంది కదా, అది దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నీళ్ళు అలాగే సపరేట్ చేసి పెట్టేస్తున్నాము. సో ఇప్పుడు చూసారు కదా, దాంట్లోకి అవన్నీ వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు కొబ్బరిని యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత పచ్చి కారం పేస్ట్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత మనము ఉప్పుని యాడ్ చేసుకుందాం, టేస్ట్కి తగినంత ఉప్పు. చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు, కారం, పచ్చిమిరపకాయ పేస్ట్, ఉల్లిగడ్డ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంతే కాసి ఈ పప్పు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పొడికూరని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది అన్నమాట మన ఇవాల్టి పొడికూర. ఇప్పుడు ఇదే వీడియోలో మనం చారు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. సో చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చారుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇది చింతపండు చారుకు కావాల్సినంత, ఇది కారం మీ టేస్ట్కి తగినట్టు, ఉప్పు టేస్ట్కి తగినట్టు, బెల్లం మీ టేస్ట్కి తగినట్టు, చిటికెడు పసుపు, ఇంకా మసాలా పొడి మీ టేస్ట్కి తగినట్టు. ఉప్పు వచ్చేసి ఇది రాళ్ళు ఉప్పు అన్నమాట. ఇంతకుముందు పొడికూర చేసినప్పుడు దాన్ని నీళ్ళు వంచాం కదా, ఆ నీళ్ళతోనే మనం ఇప్పుడు చారు చేస్తున్నాము. సో అప్పుడు వంచిన చారు నీళ్ళు అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళలోకి చింతపండు రసంని యాడ్ చేసుకుంటున్నాము. టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేసుకుంటున్నాము. టేస్ట్కి సరిపడంత ఆ మసాలా పొడి, నేను చూపించినటువంటి మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నాము.
చిటికెడ పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా రాళ్ళుప్పు, అలాగే ఈ బెల్లంని యాడ్ చేసేసుకుంటున్నాం. 2 స్పూన్లంతా కొబ్బరిని యాడ్ చేస్తున్నాం. పచ్చి కొబ్బరి అనమాట, తురిమిండే కొబ్బరి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చారు ఉడికిచ్చెక్కి పెట్టినామన్నమాట. ఈ మసాలా పొడి ఉంది కదండి, ఇది నేను ఆల్రెడీ నా ఇంకొక ఛానల్లో 6 ఫ్లేవర్స్ కుకింగ్ ఛానల్ అనే ఛానల్లో ఈ మసాలా పొడి ఎలా చేయాలని పెట్టాను. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆ ఛానల్ని స్టాప్ చేసేసాము. ఇంకా మీకు వచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్లోనే వస్తాయి. ఈ మసాలా పొడి మేము అందులో పెట్టాము, చూసుకోండి. దాన్ని దేంట్లో పెట్టామంటే బ్రింజాల్ బజ్జీ అనే రెసిపీలో పెట్టినాం చూడండి. 6 లేయర్ కుకింగ్ ఛానల్ బ్రింజాల్ బజ్జీ అని అడిగితే మీకు వస్తుంది. సో దాంట్లో మేము పెట్టినాం చూడండి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇక్కడ చారు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, దీంట్లో కొబ్బరి అంతా వేసేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో అయిపోయింది గాయస్, ఇప్పుడు చారు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని చారుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఈ చారు అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ని ఆఫ్ చేసేసి ఇంకా ఈ చారు మీకు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.